ఒడిషా రాష్ట్రం బాలింగీర్ జిల్లాకు చెందిన రేష్మా బెహరా అనే 19 ఏళ్ల యువతి గతంలో అనారోగ్యానికి గురైంది. దాంతో కుటుంబ సభ్యులు ఆమెను ఓ మంత్రగాడి దగ్గరికి తీసుకువెళ్లారు. తాంత్రిక విద్యలు తెలిసిన సంతోష్ తేజ్రాజ్ రాణా అనే మాంత్రికుడు ఆమె తలలోకి ఏకంగా 77 సూదులను గుచ్చాడు. మూఢనమ్మకంతో రేష్మా కుటుంబం కూడా అతడిని వారించలేదు. ఫలితంగా ఆమెకు తీవ్ర తలనొప్పి వచ్చింది. దాంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. గత శుక్రవారం వైద్యులు ఆమెకు సిటీ స్కానింగ్ చేశారు. రిపోర్ట్ చూసి ఒక్కసారిగా విస్మయం చెందారు. యువతి పుర్రెలో సూదులు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆపరేషన్ నిర్వహించారు. దాదాపు గంటన్నర పాటు శ్రమించి యువతి తలలోని 77 సూదులను బయటకు తీశారు. మాంత్రికుడు గుచ్చిన సూదులు మరింత లోపలికి వెళ్లలేదని, దాంతో యువతి మెదడుకు ఏమీ కాలేదని డాక్టర్లు తెలిపారు. కాగా బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు మాంత్రికుడిని అరెస్ట్ చేశారు. తాంత్రికం పేరుతో విడతల వారీగా యువతి తలలో సూదులు గుచ్చినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.